హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయినటువంటి హెల్తీగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో పూజలు ఏవైనా చేసినప్పుడు మిగిలిపోయిన కొబ్బరి ముక్కలతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ మనం ఈ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చి ధనియాలు కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి. మరియు 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పులన్నింటినీ ఫ్రై చేయాలి. ఇలా పప్పులు వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను మొత్తం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, అంటే 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వాటికి సరిపడా 10 నుండి 12 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్పైస్కి తగ్గట్టు. ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే 4 నుండి 5 రెమ్మల చింతపండు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇప్పుడు వాటన్నింటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలను కూడా వేస్తున్నాను. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా కొబ్బరి ముక్కలు ఒక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపు వేసుకుంటున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకొని పచ్చళ్ళలో కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయినటువంటి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ కొబ్బరి పచ్చడి అనేది ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.